మాటలు చెప్పడం కొరకై వచ్చిన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని. కాబట్టి ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం అని దైవ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఇది ఎంత గొప్ప వార్త అంటే, ఇంకొక 5 నిమిషాల్లో ఒక వ్యక్తి చనిపోతూ ఉన్నాడు అన్నా కూడా అతనికి కూడా ఈ విషయము గొప్ప సందేశమై ఉంటుంది. జీవితంలో కృంగిపోయి నిరాశలో ఉండి రోగముతో ఉండి కాబట్టి తృణీకరించబడి హేళన చేయబడి ఇక జీవితంలో నా బ్రతికి ఇంతేనేమో అనేటువంటి వారికి కూడా ఈ వార్త గొప్ప సంతోషాన్ని ఇచ్చే వార్తగా ఉంటుంది. ప్రియులారా, ఈ భూమి మీద మానవుడు ఇదే జీవితం అనుకుంటున్నాడు, ఇదే లోకం అనుకుంటున్నాడు. కానీ ఈ లోకము శాశ్వతమైనది కాదని, ఇదే ఎల్లకాలం ఉండే జీవితము కాదని, ఈ భూమి మీద ఒక 3 రోజుల ముచ్చటలాగానే ఇది గడిచిపోతుందని, ఈ భూమి మీద ఎవరికి శాశ్వతమైనటువంటి ఆస్తి లేదని, మనకుండేటువంటి పొలం కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇదంతా ఒక అద్దె గృహం, ఇదంతా తాత్కాలికమైనటువంటి జీవితము. అయితే మానవుని కొరకై దేవుడు సిద్ధపరిచినటువంటి మహిమ, దేవుడు సిద్ధపరిచిన ఆనందం, దేవుడు సిద్ధపరిచిన గౌరవం, దేవుడు సిద్ధపరిచినటువంటి అధికారం, నిన్ను నన్ను ప్రేమించి దేవుడు సిద్ధపరిచిన్నాడు. ప్రియులారా, దాని కొరకై దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. 2 మార్గాలు ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు, నేనే మార్గమును సత్యమును జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాలేడు. నిన్ను నన్ను ప్రతి మానవుని సృష్టించిన దేవుడు మానవునికి దేవునితో సహవాసం, దేవునితో సమాధానపరచుట కొరకై దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చి నీ నా రక్షణ కొరకై కలువరి శిలువలో చనిపోయినాడు. ప్రియులారా, ఇంకా ఎక్కువ విషయాలు చెప్పడానికి కూడా మాకు సరైన సమయం లేదు. కానీ ప్రతి ఒక్కరు రక్షించబడాలని, వాతావరణం ఎలా ఉన్నా దేవుడు వెళ్ళి చెప్పండి నా ప్రజలు ఉన్నారు అని తెలియచేస్తున్నారు. కాబట్టి మీకు ఇచ్చిన పత్రికలు చదువుకోనండి. మేము చిన్న నలబల్లి అక్కడ హెబ్రోన్ అనే ప్రార్థన మందిరం ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఏ కష్టంలోనైనా రెండు మీ కొరకు ప్రార్థన చేస్తారు. మీరు ఎలాంటి కృంగిన మనస్సుతో ఉన్నా గొప్ప సంతోషాన్ని మీరే రుచి చూస్తారు. మీ కొరకై ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, ఈ సమయంలో అల్పస్వల్పంగా 2 మాటలు నీ ప్రేమను గురించి చెప్పి ఉన్నాం. మీరిచ్చే గొప్ప శాంతిని గురించి, పరలోకాన్ని గురించి చెప్పి ఉన్నాం. మీరే కార్యం చేయమని యేసు ప్రభువు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.